భూదేవి కథ. పంచభూతాత్మకమైనది భూదేవి. మనల్ని భరించేది ఆ భూమాత. ఆమె రుణాన్ని మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. కానీ జీవితంలో ఒక్కసారైనా ఆ దేవి కథను వింటే చాలు. ఆమె అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ కథను భక్తి శ్రద్ధలతో వినాలి. మరణించిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు దొరుకుతుందట. అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెబుతున్నారు. మరి అంత ప్రత్యేకమైన ఆ కథను ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్లతో కలిసి నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం చాలా ఎక్కువ. అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలైపోయింది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవ్వరు వచ్చినా ఏమీ లేదు అని పంపించేది కాదు. ఏదో తనకు ఉన్నదానిలోనే ఎంతో కొంత దానం చేసి పంపించేది. ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్ళెవ్వరికీ నచ్చేది కాదు. అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం. అప్పుడు పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది. ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిదే. అందరి కోడళ్లను సరి సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి, పుణ్యకార్యాల గురించి నారదుడు ఒకరోజు ధర్మరాజుకు చెప్పాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది. దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ఏంటి, నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా? ఎవరామె? ఆమె గురించి తెలుసుకోవాలి. ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకోవాలని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వస్తాడు. ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు. కానీ ఎవరు కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరూ ఇంటికి వెళ్ళి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు. కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. ఆ తర్వాత తన కొడుకులు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు: అమ్మా, బయటకు రండి, చాలా చల్లగా ఉంది. బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయొద్దురు అని అడిగారు. ఆ మాటలు విన్న అవ్వ కోడల్ని పిలిచి, బయట ఎవరో పిలుస్తున్నట్లున్నారు, ఒక్కసారి బయట ఎవరున్నారేమో చూసిరండి అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది: సమయము రాత్రి అయ్యింది, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగో నిద్ర రాదు, కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూసిరండి. ఎందుకని మా నిద్రను చెడగొడుతున్నారు అంది. ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది. ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు పెద్ద కోడలు బయటికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒక పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజును చూసి ఇలా అంటుంది: ఎవరండి మీరు? ఇంత రాత్రివేళ ఇక్కడేం చేస్తున్నారు? మీకేం సహాయం కావాలి అని అంటుంది. దానికి ఆ పేదవాడు, అమ్మా, నాకు చాలా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పిందంతా కూడా చెబుతోంది. దానికవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది: సరే అయితే తనను మీ మామగారు కప్పుకున్న కంబల్ని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు. మనం ఎలాగూ కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలివేయదులే అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కోడలు, సరే అత్తయ్య అని చెబుతుంది. అప్పుడు పేదవాడికి
తన మామయ్య కప్పుకున్న కంబల్ని తీసుకెళ్ళి ఇస్తుంది. పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందరూ నిద్రించారు. పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబల్ని తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోనికి మారి నారదుడి వద్దకు వెళ్ళి, నారదు చెప్పింది నిజమే అని భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది, చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు. ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో, అయితే యమధర్మరాజా నువ్వు ఒక పని చేయి, ఆ అవ్వను ఈ లోకానికి తీసుకురా అని చెప్తాడు. ధర్మరాజు అప్పుడు యమభటులు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు. చుట్టూ నీళ్ళే ఉన్నాయి. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను, అయినా నేను నరకానికి ఎందుకు వచ్చాను? అయినా నాకు బాధగా లేదు, కానీ యమధర్మరాజా ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది. అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్యకార్యాలైతే చేశావు, కానీ నువ్వు భూదేవి కథను వినలేదు, అందుకే నీకిక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు. ధర్మరాజా, యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అంటుంది. అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటారు, మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజులు గడువిస్తున్నాను. అప్పుడు మీరు భూమి మీదకు వెళ్ళి తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి. 7వ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరికి ఒక షరతు కూడా పెడతాడు. భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అని చెబుతాడు. అలా అయితే నీకిక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని అంటాడు. ఇక అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకొని ఆమెకు దాన సంస్కారాలు చేయడం ప్రారంభించారు. ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో, నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు, నేను ఇంకా చనిపోలేదు అని అంటుంది. అప్పుడు ఆ మాటలు విన్న నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు. చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోతుంది. పెద్ద కోడలు చాలా సంతోషించింది, కానీ మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది, మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటున్నారు. ఊరిలోని వారంతా కూడా ఇది విని ఆశ్చర్యపోయారు. వీరి కుటుంబాన్ని చూసి ఏలన చేశారు. ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడళ్లకు కొడుకులను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను, నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకి రావడానికి గల కారణం కూడా చెబుతుంది. అప్పుడు అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. పెద్ద కోడలు తప్ప ఈవిడకి పిచ్చి పట్టిందా ఏమిటి, ఏదో పిడకల వచ్చుంటుంది, దానికింత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటారు. కొడుకులు కూడా ఆమె మాట వినరు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట వినండి, ఇంకా 7 రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను. నేను ఈ 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి, నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది. దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఏమవుతుంది, భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది. పెద్ద కోడలు తన భర్తను పిలిచి, మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణ్ణి పిలిపించిరండి అంటుంది. మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేదేమీ లేక చూస్తూ ఉన్నారు. చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడలిపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది. బ్రాహ్మణుడింటికి వచ్చి భూదేవి కథను ఇలా చెప్పాడు, మనల్ని భరించేది భూదేవి, పంచభూతాత్మకమైనది భూదేవి, ఆమె రుణాన్ని
ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. అసలు భూమిని ఎలా పూజించాలంటే కనీసం అమ్మ నా పదగట్టనాలతో నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవాలి. అయినా చేయడం మన ధర్మం. ఉదయాన్నే నిద్రలేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమిని 2 చేతుల్లో తాకి నమస్కరించాలి. ఆ తర్వాతే దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టాలి. ఒకానొక కాలంలో భూమి పాపబాధల వల్ల అధికంగా క్షీణించింది. ఆ సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాళ సముద్రంలో దాచిపెట్టాడు. అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని ఒడిసిపట్టి సముద్రంలో ముంచివేశాడు. భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్ద శరణు పొందారు. వారి ప్రార్థనలకు స్పందనగా విష్ణువు వరాహ అవతారం స్వీకరించాడు. వరాహ అవతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది. హిరణ్యాక్షుడు మహాశక్తివంతుడైనప్పటికీ భగవంతుని ముందు నిలవలేకపోయాడు. చివరకు విష్ణువు తన తిరుగులేని చక్రాయుధంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. అనంతరం భూదేవిని తన 2 దవడల మధ్య మోసుకొని భూమిని తన స్థానంలో ప్రతిష్ఠించాడు. ఈ రక్షణ తర్వాత వరాహుడు భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు జన్మించాడు. హిరణ్యాక్ష ప్రభావం కారణంగా భూమికి అసురుడు నరకాసురుడు కూడా జన్మించారు. నరకాసురుణ్ణి వధించడంలో సహాయం చేయడానికి భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మించింది. భూదేవిని లక్ష్మీదేవి యొక్క ఒక అవతారంగా భావిస్తారు. క్షీరసాగర మదనంలో మహాలక్ష్మి మరియు భూదేవి 2 భిన్న స్వరూపాలుగా ప్రాప్తమయ్యారని పురాణాలు చెబుతున్నాయి. వైష్ణవ సాంప్రదాయాలలో భూమిని లక్ష్మితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెప్తారు అని బ్రాహ్మణుడు చెప్తాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో 6 రోజులు భూదేవి వ్రతకథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును 5 రూపాయలను తీసుకుని కొడుకు కోడన్లను పిలిపించి, మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి, అక్కడ భూదేవి కథను చివరగా విందాం అంటుంది. ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను. రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది. ఆ మాటలు విని కొడుకు కోడన్లు ఏమీ మాట్లాడరు. నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు అవ్వ తన 4 కొడుకులు కోడన్లు రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు. కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టు కట్టమని చెప్తుంది. అమ్మ భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు. నేను చేసిన పాపాలను క్షమించు. నాకు నిలబడడానికి భూమినివ్వు అని భూదేవిని మొక్కుతుంది. అప్పుడు అందరూ కలిసి ఇంటికి వెళుతారు. అవ్వ తన కోడలితో ఇలా అంటుంది, ఈరోజు నా చివరి రోజు. నాకిష్టమైన వంటలు చేసి పెట్టండి. నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతానంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది, ఏమైందని మీకు ఇష్టమైన వంటలు చేయాలి? అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు. మీరేదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము అంటుంది. ఇక పెద్ద కోడలు, ఇక చాలా ఆపు, నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం లేదు. అత్తయ్య, మీకు నేను చేసి పెడతాను. మీకు ఇష్టమైన వంటలు నన్నెవరు ఆపుతారో చూస్తాను అంటుంది. పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది. అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది. కానీ చిన్న కోడలు తినదు. అప్పుడవ్వ, రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను. ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు. అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళ్తారు. ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వని ఇలా అంటాడు, స్వామి, మీరు చెప్పినట్లు నేను భూదేవి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను. కానీ స్వామి, నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను.
కానీ నా పిల్లలకిప్పుడు ఇంట్లో వారు తినడానికి తిండి లేదు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలిందని ఏడుస్తుంది. ధర్మరాజు అవ్వతో, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు. అది భూదేవి వ్రతం. నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది. చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది. చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు. అవి చూసి అవ్వ చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు చిన్న కోడలు ఇంతలో ఆ గదిలోకి వెట్టి శబ్దం వచ్చింది. పెద్ద కోడలు ఏమిటి అని పెట్టె తీసి చూసింది. పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోకి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు, బంగారం ఉన్నాయి. వంటగదిలో చూసిన సరుకులన్నీ నిండి ఉన్నాయి. అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త చిన్నగా, ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు, ఎక్కడికెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు. దానికి పెద్ద కోడలు, మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒకసారి ఇంటిలోనికి రండి అంటుంది. పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో, వస్తువులతో, ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది. మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్ళి చూసుకున్నారు. రెండవ కోడలికి, మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది. కానీ చిన్న కోడలికి అసలు ఏమీ లభించలేదు. అది చూసి పెద్ద కోడలు, మనమంతా ఒక్కటే, చూడు చిన్న తోటి కోడలా, నువ్వు బాధపడకు, నా దగ్గరున్న కొంచెం డబ్బును నీకు కూడా ఇస్తాను అని అంటుంది. పెద్ద కోడలి మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెబుతారు. వారికి సిరి సంపదను ప్రసాదించినందుకు భూదేవి తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని అనుకుంటారు. ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషిస్తుంది. చిన్న కోడలితో వచ్చిన మార్పును చూసి ఆనందించింది. ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది. అవ్వ యమధర్మరాజు, ధర్మరాజు వంక చూసింది. నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు. ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళు తల్లి అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు. అవ్వ కుటుంబానికి భూదేవి కథ విలువ తెలిసింది. కాబట్టి మీరెన్ని దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి. ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లు, భూములు కొంటూనే ఉంటారు అని పెద్దలు చెబుతారు.